తీసేయకుండా చేస్తే 18.39. మీరు సంసారం వేరే చేస్తే విచారం అయిందా? ఏమైనా అర్థం ఉందా? మీరు ఇంకోటి మేము కూడా చెప్తా ఉన్నాం, మేము తీసేయకుండా చేస్తే వచ్చింది 17%, తీసేసి చేస్తే 21.39. ఏమన్నా అర్థం ఉందా అంటే నాకు అర్థం కాదు. మీరు ఎంత లిటరల్ గా తెలంగాణ చదువుకున్న వాళ్ళు కూడా మోసం చేస్తారు. ఇప్పుడు మేము ఇంకోటి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తే ఇండస్ట్రియల్ వీళ్ళు చేస్తే కరెక్ట్ అట. 19 నెంబర్ 2021 జీవో తీసుకొచ్చి లీజ్ భూములు రెగ్యులైజ్ చేసి మీరు దుర్మార్గాలు పాల్పడి, అరే ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న భూములను జోన్ కన్వర్షన్ చేస్తే 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది, 6 లక్షలు జరిగింది. ఏమన్నా అర్థం ఉందా? అంటే చదువుకున్న వాళ్ళు కూడా మీరు మోసం చేద్దామని చూస్తారా? అంటే మీకు నమస్తే తెలంగాణ టీవీ యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ ఇష్టం వచ్చింది మాట్లాడేది కరెక్ట్ అయితే దాన్ని నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇండస్ట్రియల్ పాలసీలో? జస్ట్ జోన్ కన్వర్షన్ చేసినాం మేము. మీరు లీజు భూములని ప్రభుత్వం తీసుకోవాల్సిన లీజు భూములని రెగ్యులరైజ్ చేసి మీరు కోట్ల రూపాయలు గడించి మీరు తెలంగాణ రాష్ట్ర చదువుకున్న వాళ్ళని మోసం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక చదువుకున్న నెలలు మోసం చేసి చెప్పండి మరి. మీరు 18% ఉంది, నేను రాజకీయాలు వదులుకొని సిద్ధంగా ఉన్నా. మీరు లెక్క చేయి, క్యాలెండర్ తీసుకోండి. ఇప్పుడు ఏమైనా అర్థం ఉందా? కేటీఆర్ మాట్లాడారు ఒకసారి మీరు క్యాలెండర్ తీసుకోవటండి. మొత్తము 12,750 గ్రామాలు. ఎస్టీలో తీసిన తర్వాత వాళ్ళు ఇచ్చింది 22.78 సార్. ఎస్టీలను కలిపి చేస్తే షెడ్యూల్ అండ్ ఎస్టీ కలిపి చేస్తే 18.39. ఈ సంఖ్యకు మేము కట్టుబడి ఉన్నాం. మేము చెప్తున్నాం అదే ఎందుకు తగ్గిందో ఉన్నది మేము చేసింది కదా సార్. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేము ఎక్కడ కూడా ఒక్క ఈ సమంత తప్పు కూడా మేము చేయలేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏది తక్కువైతే తీసుకోవాలి. మహిళలు తక్కువైనా అనుకోండి, మహిళలు తక్కువైనా. ఇప్పుడు మహిళలకు సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, మీరు చూసుకోండి 150 డివిజన్స్ ఉంటాయి. ఎస్టీ ఒకటే ఎందుకున్నది మీరు చెప్పండి? ఎస్టీ ఒకటే ఎందుకున్నది? వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం అయితే ఎంత ఉండాలా? మినిమం 10 ఉండాలిగా. ఒకటే ఎందుకున్నది? వాళ్ళ పాపులేషన్ నీకు చెప్తాను, బీసీల జనాభా గణనీయంగా మున్సిపాలిటీలలో మేయర్ కార్పొరేషన్లో పెరగబోతాం. వాళ్ళ రిజర్వేషన్ పెరుగుతుంది అక్కడ. ఇక్కడ ఏమైంది? షెడ్యూల్ కావచ్చు, షెడ్యూల్ ఏరియా తీసేసిన తర్వాత ఎస్టీ తీయాలా. షెడ్యూల్ ఏరియా తీసేసిన తర్వాత ఎస్టీ తీస్తే వాళ్ళకి ఎన్ని పోయినాయి? 22,450 ఎస్టీలో పోయినాయి మొత్తం. అది తీసిన తర్వాత పోయినసారి మీరు 10,293కి కేటాయించరు. మరి కొట్టండి 10,293 కొట్టండి, కొడితే తెలుస్తుంది కదా ఈ లెక్క. నేను లెక్క చేసి పెట్టినా అంటే చదువుకున్న వాళ్ళు మమ్మల్ని కూడా మోసం చేస్తారు మీరుగా. అంటే హరీష్ రావు కేటీఆర్ యూట్యూబ్ ఛానల్లో మీరు చెప్పింది మొత్తం కరెక్ట్ అవుతుందా? మీరేమంటే తప్పే పోటీ చేసిన దాంట్లో మీ శాతం ఎంత ఉండబోతుంది మరి? పోనీ సార్ దయచేసి ఇక చెప్తూనే ఉన్నా కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 22.78 గతంలో కేసీఆర్ గారు ఇచ్చిండు. మాది 21.39. ఏది తీసేసిన తర్వాత తీసేసింది కలిపి చేస్తే వాళ్ళది 18.39, మాది 17 చేంజ్ వచ్చింది. 17 చేంజ్ వచ్చింది. ఇంకోటి ఈసారి ఎస్టీలకు సంబంధించి 0.31% పెరిగింది. ఎస్సీలకు సంబంధించి 0.08% తగ్గింది. తర్వాత మహిళల సంఖ్య తగ్గింది. జనాభా ఆధారంగా ఎక్కడ చిన్న ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా చేస్తే ఏకంగా కాంగ్రెస్ ఎట్లా చేసింది? వార్డు మెంబర్లు ఎందుకు చేసినాం? ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్. ఇంకొక రీజన్ కూడా పృథ్వీ గారు, ఇప్పుడు ఇంకొక రీజన్ కూడా ఏంటంటే జనరల్గా రిపోర్టర్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అప్పుడు వీళ్ళు పోయినసారి మొన్నటి దాకా కోర్టు ఇన్వాల్వ్ అయిపోయి కోర్టు ఎలక్షన్ రద్దు చేయొద్దు అనేటువంటి ప్రకటన చేసేంత వరకు అప్పుడు కొన్ని ప్రకటనలు వచ్చినాయి. బీసీలు వచ్చారు, బీసీ మహిళలు, బీసీ జనరల్ వచ్చినాయి కదా. ఇప్పుడు సడన్గా ఆ బీసీల నుంచి వచ్చినాయి కాస్త మళ్ళీ జనరల్ అయిపోయినాయి. సో జనరల్ అనేసరికి ఏమైపోతుందంటే బాగా పోటీ ఉంటుందని చెప్పి బీసీలు వెనకడుగు వేస్తున్నారు. బీసీలు ఎవరు ముందుకు రావట్లేదు. అప్పుడు ఉత్సాహం ఉండే. ఇప్పుడు ఆ జనరల్ స్థానంలో మళ్ళీ ఏమైపోయింది? అయితే కొంత ఎస్సీలు వాళ్ళ ధైర్యాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. డెఫినెట్గా వాళ్ళ వర్గీకరణ లేకపోతే వాళ్ళకి కొంత మూవ్మెంట్ వచ్చింది, వాళ్ళు ఆర్గనైజ్ అయిపోయారు, వాళ్ళు పోటీ పడుతున్నారు. లేకపోతే అగ్రవర్ణాలే వస్తున్నాయి కానీ బీసీలు ఎక్కడ లేరు. సో ఈరోజు నామినేషన్లు తగ్గడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చా పృథ్వీ గారు? మనోజ్ భాయ్ ఏదైనా ఉంటే ఇప్పుడు అడగండి. కొద్దిగా నాకు ఈ మీటింగ్ అందశ్రీది కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు ఇక్కడ చేరుకున్నాను. నేను మీటింగ్ ఉంది, నేను పోవాలి. రైట్. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మొన్నటి దాకా సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్ వచ్చింది. దాన్ని కోర్టు ఇన్వాల్వ్మెంట్ తో రిజర్వేషన్ క్యాన్సిల్ మళ్ళీ రిజర్వేషన్ అనౌన్స్ చేశారు. సో అప్పటిదాకా బీసీలో వచ్చినటువంటి ఆ గ్రామ పంచాయతీ మళ్ళీ జనరల్ వచ్చినాయి. సో బీసీలు పోటీ పడతలేరు. కొంత ఎస్సీలు ఔత్సాహికులు వస్తున్నారు, వాళ్ళు పోటీ పడుతున్నారు, వాళ్ళ సత్తా చూపెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అగ్రవర్ణాలు పోటీ పడుతున్నాయి. సో ఇక్కడ ఆ బీసీ నుంచి మళ్ళీ సడన్ గా జనరల్ వచ్చేసరికి వాళ్ళు అంతా డిసప్పాయింట్ అయిపోయి పోటీలోకి వస్తలేరు. సో నామినేషన్లు తగ్గడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉంటుందా?
నేను అట్లా అనుకుంటున్నా. అట్లయితే ఇప్పుడు నీకు మా ఫార్వర్డ్ కాస్ట్ నుంచి కూడా ఎక్కువ మంది నామినేషన్స్ వేయాలి కదా అట్లా అనుకుంటే. సో బీసీలు వెనకపోతున్నారు అనేది కాదు, ఓవరాల్ గా అందరు వెనకపోతున్నారు. అందరు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు వెనకపోతారు. బాగా పైసలు ఉన్నోళ్ళు పోతారు కావచ్చు, పార్టీలో కావాలని పెట్టేటోళ్ళు పోతారు. కానీ ఇప్పుడు జనరల్ అయినంత మాత్రాన వీళ్ళు ఇప్పుడు బీసీలకు నిజంగా కూడా చితికిపోయినాయి, జీవితాలు ఆగమైనారు, అది వేరే విషయము. కొంతమంది అంటే ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు కూడా ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏముంటది కానీ వాళ్ళు అందరికీ ఒక భయం ఏమున్నదంటే సర్పంచ్ అయితే మనం మునుగుతాం రా, అప్పుల పాలు అవుతాము, మనకు బిల్లులు రావు, మనం ఏం పనులు చేసినా గానీ ఎమ్మెల్యేలు మంత్రులే బాగుపడతారు, ఎంపీలు బాగుపడతారు, కానీ గ్రామ పంచాయతీలు నాశనం పట్టిస్తారు. ఇదంతా అడకతిన బతుకు అవుతుంది అనేది బాగా జనం లోపలికి లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి జనం లోపల ఒక చర్చ జరుగుతున్నది. అది ఇప్పుడు మన చర్చ చూసిన తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులు కావాలని కొంతమందితో నామినేషన్ లేపించినా కానీ ఆశ్చర్యపోయేది ఏం లేదు. నెక్స్ట్ రెండో విడతల మొదటి విడతలో అయితే సమయం లేదు, గంట సేపే ఉంది. ఇంకా అది కూడా మొదటి విడత కాదు నేను అనేది, మొదటి విడత గురించి అంటలేను, వచ్చేదాని గురించి అంటున్నా. సో నేను అవన్నీ పెద్ద రీజన్స్ అనుకుంటలేను. ఒకటి రీజన్ క్లియర్ కట్ ఏంటంటే సర్పంచ్లు ఎన్నికలు పిరమై గెలిచిన తర్వాత ఊర్లలో అంతకన్నా డబల్ త్రిబుల్ పైసలు సంపాదించాలి, పైసలు సంపాదించే సోర్సులు లేవు, ఉన్నాయి అమ్ముకొని అప్పుల పాలయ్యి పిల్లమ్మల పంచాయతీలు అవుతున్నాయి, ఇడుపు కాయిదాలు అవుతున్నాయి. ఈస్టులో కూడా ఓదికు బెల్ట్ షాపులతో ఇడుపు కాయిదాలు అవుతున్నాయి. ఈ మహానుభావుడు ఈ ముఖ్యమంత్రి రాగానే బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నాడు, ముండ మోపుతున్నారు, తెలంగాణలో ముండరాళ్ళు అవుతున్నారు అన్నారు. ఈయన వచ్చినాక టార్గెట్లు పెంచి మరి ఈయనదే పని చేస్తున్నాడు. గత ప్రభుత్వం అంతనే ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతనే ఉన్నది. సర్పంచ్ల విషయంలో కూడా ఈయన వచ్చినాక బిల్లులు ఇస్తా అన్నాడు. ఈయన వచ్చినాక బిల్లులు ఈయన ఇయ్యలేదు, దానికి ఏ చర్చ కంటే ఆ చర్చకు ఎక్కడంటే అక్కడ సిద్ధము. ఈయన ఇయ్యలేదు కనుక వీళ్ళు సర్పంచ్లు ఇలా ఎన్నుకోబట్టిన వాళ్ళు ఎలక్షన్స్ లలో ప్రతి ఒక్కరు డౌట్లలో ఉన్నారు. మేము నిలబడ్డా మా పని కూడా అప్పుల పాలవుతామని ఇళ్ళ ఆడోళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి జరిగిన ఈ రాజకీయ వ్యవస్థ ఈ ముఖ్యమంత్రులు ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేసినటువంటి కథలకే ఇవాళ గ్రామ పంచాయతీలలో మంచిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకొని మంచి నిజాయితీ పరులు రావాలంటే భయపడుతున్నారు, ఇంకా ముందు అవుతున్నారు. అంతే దీన్ని. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, అండ్ థ్యాంక్ యూ కుమార్, అండ్ థ్యాంక్ యూ శోభ గారు బీజేపీ తరపు నుంచి. సో ఫైనల్ మీరు కంక్లూడ్ చేయండి, చరణ్ గారు ఏం చెప్పాలనుకుంటారు? ఒకసారి దయచేసి మీరు రిజర్వేషన్ పక్కన రిజర్వేషన్ కాదు, సర్పంచ్లకు సంబంధించి కూడా మేము 750 కోట్ల రూపాయలు చెల్లించినాం. 153 కోట్ల రూపాయలు మరొకసారి, 80 కోట్ల రూపాయలు మరొకసారి చెల్లించారు. మొత్తం ఎంత? మొత్తము దాదాపు 1600 కోట్లు. 1600 కోట్లు లేవు, 1200 కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ అయితే ఇక్కడ బీఆర్ వ్యవస్థను పునరుద్ధరించడం, వాళ్ళ సంబంధించిన వేతనాలు కూడా గతంలో చెల్లించడం అన్ని క్లియర్ చేసినాం. కాకపోతే ప్రొసీడింగ్ లేకుండా పనులు చేసినవి ఉన్నాయి. మేము మూడోసారి మేము అవసరంగా మీ ఇష్టం చేసుకోండి అని చెప్పేసారు. మరి ఆ ప్రొసీడింగ్ లేకపోతే అధికారులు ఇప్పుడు వ్యవస్థ నీకు అనుకూలించారు కదా, అధికారులు ఎట్లా రిలీజ్ శాంక్షన్ ఇవ్వరు కదా, ఇస్తే వాళ్ళ జాబులు పోతాయి, వాళ్ళు ప్రొసీడింగ్